ఫ్రెండ్స్, మన విశాఖపట్నానికి గోదావరి నీళ్ళు రావడానికి చాలా స్ట్రక్చర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్లోని తాళపాలెంతో జరుగుతున్న కన్స్ట్రక్షన్ని మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి రాళ్ళు వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన గోదావరి నీళ్లు మన విశాఖకు రావడానికి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్లో ముఖ్యంగా మన లెఫ్ట్ హ్యాండ్ కెనాల్లోనే చాలా వరకు బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు కెనాల్ కోసం కొండలను తవ్వి మరీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ నేను ఆల్రెడీ మీకు నేను ఎగ్జాక్ట్గా తొందర చూపించాను, ఇంకా అడ్రోడ్తో చూపించాను. మీకు నేను ఈరోజు వీడియోలో ఏం చూపించబోతున్నా అంటే, మన తాళపాలెం ఉంది కదా, తాళపాలెం దగ్గర ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాంతోపాటు మనకైతే ఒక కొత్త రోడ్ కూడా వేశారనమాట. అండ్ ముఖ్యంగా ఇక్కడి నుంచే మన ఏలూరు కాలువలోకి పోలవరం లెఫ్ట్మెంట్ కెనాల్ని మెర్జ్ చేస్తున్నారు. సో మెర్జింగ్ ఎలా జరుగుతుంది అండ్ అలానే మొత్తం ఈ ప్లేస్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో ఈ వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. మరి ఈ పోలవరం లెఫ్ట్మెంట్ కెనాల్ మ్యాప్ వ్యూ చూసి తర్వాత మనం విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన పోలవరం లెఫ్ట్మెంట్ కెనాల్లో తాళపాలెం దగ్గర జరుగుతున్న వర్క్ అనమాట. సో మన పోలవరం లెఫ్ట్మెంట్ కెనాల్ మనందరూ తెలిసిందే కదా, మన పోలవరం ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా గోదావరి నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ పోలవరం ప్రాజెక్ట్ మీరు చూసుకోవచ్చు. ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే పోలవరం అనే ఊరి దగ్గరలోని. సో ఇక్కడ నుంచి మనకి పోలవరం ప్రాజెక్ట్లో లెఫ్ట్మెంట్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి తెలుసు కదా, మన రాజనగరం దాటిన తర్వాత మురారి ఉంటుంది, మురారి వరకు వస్తుంది. మురారి నుంచి మల్లిపల్లి, తర్వాత కృష్ణవరం, దాని తర్వాత ప్రతిపాడు, చందుర్తి, తర్వాత బెండపూడి, అండ్ ఆ తర్వాత అన్నవరం నుంచి తుని నుంచి నర్సీపట్నం అడ్డ రోడ్డు, అక్కడ నుంచి తాళపాలెం అయితే వస్తుంది. తాళపాలెం దగ్గర మనందరికీ తెలిసినట్టుగానే ఏలూరు కాలువ ఉంది కదా, ఏలూరు కాలువలో ఈ లెఫ్ట్మెంట్ కెనాల్ని కనెక్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆ వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే, ఎగ్జాక్ట్గా తాళపాలెం ఉంది కదా, తాళపాలెం ద్వారా ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఆ బ్రిడ్జ్ వర్క్ చూస్తాం. అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి బ్రిడ్జ్ వస్తుంది, అండ్ దాంతోపాటు అటు ఇటు రోడ్ కరెంట్ ఏరియా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా ఏలూరు కాలువ ఇలా వెళ్తుంది. ఈ ఏలూరు కాలువకి పోలవరం లెఫ్ట్మెంట్ కెనాల్ అనేది ఎలా కనెక్ట్ అవుతుందో కూడా మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పుడు ఈ ప్లేస్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో తెలుసుకోవడానికి, విజువల్ చూడడానికి వెళ్దామా? చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో చూపించాను. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ విజువల్స్ చూస్తాం, అండ్ అలాగే ఈ లెఫ్ట్ హ్యాండ్ కెనాల్ ఎలా వెళ్తుంది, అండ్ అలాగే ఎక్కడి మధ్య అవుతుంది ఏలూరు కాలువతో, అండ్ మొత్తం అంతా ఈ ప్లేస్ ఎలా మారిపోతుందో మొత్తం చూపించాను. అండ్ కొత్తగా వేసిన రోడ్డు బ్రిడ్జ్ కూడా మీకు ఎలా ఉంటుంది మ్యాప్లో చూపించాను. ఇప్పుడు బ్యూటిఫుల్ విజువల్స్తో చూపించబోతున్నాను, మరి చూస్తారా? ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామంటే, మన తాళపాలెం ఉంది కదా, తాళపాలెం దాటి టువర్డ్స్ నర్సీపట్నం వైపు వెళ్తున్న రోడ్లో ఉన్నాం. ముందు మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఒక కెనాల్ అయితే రైట్ సైడ్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసినట్టు, లెఫ్ట్ సైడ్లో కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. మనం ఇప్పుడు టువర్డ్స్ మన తుని వైపు చూస్తున్నాం. అంటే పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ ఉంది కదా, అటువైపు చూస్తున్నాం. ఆ ముందు మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కొంచెం వాటర్ అయితే. సో అక్కడ నుంచి మనకి కంప్లీట్గా బ్లాక్ చేసి ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ మనం చూసుకోవచ్చు ఆ మధ్యలో వాటర్ బాడీ ఎలా కనిపిస్తుంది అనేది. అండ్ ఇప్పుడు మన తాళపాలెం నర్సీపట్నం రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లోని కొత్తగా ఒక బ్రిడ్జ్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత మన ఏలూరు కాలువ ఉంది కదా, ఏలూరు కాలువకి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని అనుసంధానం చేస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్లో ఏలూరు కాలువ వెళ్తుంది. ఆ ఏలూరు కాలువ వెళ్ళి అలా డైరెక్ట్గా టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తుంది. ఇప్పుడు ఆ ఏలూరు కాలువకి మన పోలవరం లెఫ్ట్మెంట్ కెనాల్ని అనుసంధానం చేస్తున్నారు. ఆ వర్కే మనకి అక్కడ జరుగుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏలూరు కాలువ నుంచి వాటర్ని డిస్టర్బ్ చేయకుండా లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కెనాల్లో ఆ కెనాల్ వాటర్ వెళ్తుంది. అది మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనమైతే టువర్డ్స్ మన తాళపాలెం వైపు చూస్తున్నాం. అక్కడ చూస్తున్నప్పుడు మనకి చాలా క్లియర్గా ఒక చిన్న బ్రిడ్జ్లా కనిపిస్తుంది. కానీ ఇది చిన్న బ్రిడ్జ్ అయితే కాదు, ఇది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీద రోడ్ క్రాసింగ్ బ్రిడ్జ్, పైప్ కల్వర్ట్ టైప్ బ్రిడ్జ్. అంటే కాలువలో నీటి ప్రవాహానికి అడ్డం లేకుండా భారీ ఆర్సీసీ పైప్స్ మరియు పైప్ బ్యారెల్స్ ఏర్పాటు చేసి వాటి మీదుగా రహదారి వెళ్లే విధంగా నిర్మిస్తున్న స్ట్రక్చర్. తాజా నివేదిక ప్రకారం తాళపాలెం వద్ద
భారీ పైపులతో వంతెన నిర్మాణం జరుగుతుంది. అదే ప్రాంతంలో లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఏలేరు కాలువతో అనుసంధానం చేసే పనులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఒక పేపర్లో చదివాను. సో అది చూసిన తర్వాత ఈ ప్లేస్ షూట్ చేయడానికి వచ్చాను. సో మీకు ఇప్పుడు కనిపించింది కదా క్లియర్గా ఇక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనం టువర్డ్స్ మన విశాఖపట్నం వైపు అంటే ఏలేరు కాలువ వైపు చూస్తున్నాం. ఈ ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్లియర్గా ముందున వాటర్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అంటే ఫ్లో కనిపిస్తుంది కెనాల్లోని. అదేంటంటే మనకి ఆల్రెడీ ఏలేరు కాలువ ఉంది కదా, అందులో వాటర్ వెళ్తుంటుంది కదా, ఆ వాటర్ అలా ముందుకు వెళ్ళడానికి అక్కడ డిజైన్ చేశారు. అండ్ రైట్లో మీరు చూస్తున్నట్లయితే ఆ ఏలేరు కాలువలో వెళ్తున్న వాటర్ విజువల్ని కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం టాప్ వ్యూలో బ్రిడ్జ్ అయితే చూడబోతున్నాం అనమాట. టాప్ వ్యూలో చూస్తున్నప్పుడు మనకి చాలా క్లియర్గా ఓల్డ్ రోడ్ కనిపిస్తుంది, అండ్ అలాగే కొత్తగా వేస్తున్న కొత్త రోడ్ కూడా కనిపిస్తుంది, అండ్ అలాగే మధ్యలో కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ కూడా కనబడుతుంది. ఒకవైపు మనకి తాళపాలెం ఉంటే ఇంకొక వైపు టువర్డ్స్ మన నర్సీపట్నం రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అయితే చాలా క్లియర్గా బ్రిడ్జ్ కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ అలాగే వెహికల్ మూవ్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ప్లేస్లోని. ఎక్కువగా తాళపాలెం నుంచి టువర్డ్స్ నర్సీపట్నం వైపు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అండ్ బస్సెస్ కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అండ్ చూసారు కదా, బ్రిడ్జ్ అయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఆ చివరి నుంచి చివరి వరకు. అండ్ దాదాపుగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి 400 మీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ 400 మీటర్స్ అటువైపు ర్యాంప్ వర్క్, అండ్ అలాగే మధ్యలో ఈ బాక్స్ కలవట్లో పైప్ లైన్ ఆర్సీసీ స్ట్రక్చర్ కూడా అవుతుంది కదా, అది కూడా మీరు చాలా క్లియర్గా చూసే ఉంటారు. ఇప్పుడు మనం టువర్డ్స్ మన పోలవరం ప్రాజెక్ట్ వైపు చూస్తున్నాం, అంటే టువర్డ్స్ మన తుని వైపు చూస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా కెనాల్ మీకు ఎలా వెళ్తున్నది చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది. మీకైతే నేను ఆల్రెడీ తుని దగ్గర వర్క్ విజువల్స్ అన్ని చూపించాను, కొండలు ఎలా కట్ చేసి ఆ కెనాల్ వేస్తున్నారు అనేది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. అలానే మీకు ఎగ్జాక్ట్గా మన నర్సీపట్నం అడ్ రోడ్ ఉంది కదా, అడ్ రోడ్ దగ్గర కూడా చూపించాను అన్నమాట విజువల్స్ అయితే. అవి కూడా మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంటాయి. కానీ అవి ఒక 6 months బ్యాక్ చూపించిన విజువల్స్. మళ్ళీ తొందరలో అక్కడ కూడా అప్డేట్ చేస్తాను విజువల్స్ ఎలా ఉన్నది. అండ్ అలాగే మీరు ఎక్కడెక్కడ విజువల్స్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి, అవన్నీ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనమైతే టువర్డ్స్ మన విశాఖపట్నం వైపు చూడబోతున్నాం అనమాట. అండ్ చూస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ ముందర మనకి చాలా క్లియర్గా సిమెంట్ ఫ్యాక్టరీ, అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో తాళ్ళపాలెం ఊరు కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే NH16 కూడా కనిపిస్తూ ఉంటుంది. వెహికల్స్ అయితే వెళ్తూనే ఉంటాయి NH16లోని. సో ముందు మనకు కనిపించేది తాళ్ళపాలెం ఊరు, అండ్ ఇలా లెఫ్ట్ తిరగగానే మనకు కనిపించేది ఏలేరు కాలువ. ఆ ఏలేరు కాలువ కనెక్ట్ అవుతున్న మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. అండ్ ఇలా కొంచెం వెనక్కి చూస్తే మనకి మన తాళపాలెం దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్న కల్వర్ట్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. తాళపాలెం దగ్గర కూడా 2 ఊర్లు అయితే ఉంటాయన్నమాట. అదేంటంటే తాళపాలెం జంక్షన్, తాళపాలెం ఊరు. సో తాళపాలెం జంక్షన్ అంతా చాలా డెవలప్డ్గా ఉంటుంది, ఎందుకంటే NH16 అక్కడి నుంచే వెళ్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మన తాళపాలెం ఊరు అనమాట. మరి ఎవరైనా మన తాళపాలెం చూస్తున్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మీ ఊరు గురించి కామెంట్ చేయండి. ముఖ్యంగా మనకి ఈ తాళపాలెం దగ్గర కరువు ఉంటుంది, అది ఈ కరువు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఆ రైట్ కలర్ కరువు జరుగుతుంది. ఇది కొంచెం డేంజరస్ కరువు, చాలా జాగ్రత్తగా కరువు తీసుకుని వెళ్ళాలి. అండ్ ఈ పక్క నుంచి నది వెళ్తుంది కదా, ఆ నది గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అలానే మనం ఈ రోడ్లో అలా ముందుకు వెళ్ళామనుకోండి, మనకి కన్నూరుపాలెం, తర్వాత రాజపేట, దాని తర్వాత మాకవరపాలెం, దాని తర్వాత కొండలగ్రహారం, అండ్ అలాగే ముందుకు వెళ్ళామంటే మన నర్సీపట్నం అయితే వస్తుంది. మధ్యలో ఇంకా చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి. ఆ పల్లెటూర్ల పేర్లు నేను ఏమి మిస్ అయ్యానో మీరు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్తున్నాం, అంటే టువర్డ్స్ మన విశాఖపట్నం వైపు వెళ్ళబోతున్నాం అనమాట. సో మీరు చాలా క్లియర్గా బ్రిడ్జ్ మొత్తాన్ని చూడొచ్చు. సో ఇక్కడ మనకి లెఫ్ట్లో డైవర్షన్ వస్తుంది, ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి డైవర్షన్లో ఉంది. అండ్ ఈ వీడియో నేను తీసింది అయితే August 3rd. మీకు తెలుసు కదా, చాలా ప్రోడక్ట్స్ కవర్ చేయడానికి మనం ఖమ్మం వెళ్ళాం, అండ్ ఖమ్మం నుంచి ముందుకు వచ్చి మనం రాజమండ్రిలో కవర్ చేసాం, అన్నవరం దగ్గర కవర్ చేసాం, రాజనగరం కవర్ చేసాం. అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ చేసిన వీడియో అయితే ఇదే అనమాట, కానీ ఇదే లాస్ట్లో వస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, నేను షూట్ చేసినప్పటికీ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అయితే ఇది. అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే ఎండ్ అవుతుంది. అటువైపు ఇటువైపు ఆ బ్రిడ్జ్కి మనకి అయితే కంప్లీట్గా ర్యాంప్ వర్క్స్ జరిగాయి, పైన తార్ రోడ్ అనేది వేయాలి, అండ్ మధ్యలో కూడా బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి. మరి ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ వర్క్ ఏంటో మీరు కామెంట్ చేయండి, వర్క్ స్టాటస్ ఏంటనేది. ఒక 10 days బ్యాక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది. సో ఇది మన తాళపాలెం దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్న పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్. మీకు ఆల్మోస్ట్ కంప్లీట్గా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ గురించి మ్యాప్లో చెప్పాను, అండ్ అలాగే మనకి తాళపాలెం దగ్గర విజువల్స్ చూపించాను. మరి విజువల్స్ ఎలా ఉన్నాయనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ అలాగే మీకు మనం చూపిస్తున్న వీడియోస్, అలాగే డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనమైతే వచ్చామన్నమాట NH16 దాకా. ఆ ముందు వెళ్తున్న NH16, అండ్ ముందు కనిపించేది తాళపాలెం జంక్షన్ అనే ఊరు. సో మరి మనమైతే నేను ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం, ఎండింగ్ నోట్తో. ఫైనలీ మీకైతే నేను ఎగ్జాక్ట్గా మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లోని తాళపాలెం దగ్గర ఎలా జరుగుతుంది, ఏలేరు కాలువతో ఎలా కనెక్ట్ అవుతుంది,
అండ్ అలాగే కంప్లీట్గా మీకు ఇక్కడ విజువల్స్ బ్రిడ్జ్ వర్క్ కానీ తర్వాత ఆ రోడ్ వర్క్ కానీ కంప్లీట్గా చూపించాను. మరి వీడియో ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మరి తాళపాలెం గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఆ క్వశ్చన్స్ కూడా కామెంట్ చేస్తారనుకుంటున్నా. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎంజాయ్ చేయబోతున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి. మరి ఇంకా ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.